కూటమి ప్రభుత్వం జాబ్స్ చూపించడంలో కానివ్వండి, లేదంటే పెన్షన్స్ పెంచడంలో కానివ్వండి, కొత్త పెన్షన్స్ మంజూరు చేయడంలో కానివ్వండి, లేదా ఉన్న పెన్షన్స్ ని ఇంకా అప్గ్రేడ్ చేయడంలో కానివ్వండి, వీటిలో విఫలమైందంటున్నారు మేయర్ భాగ్యలక్ష్మి. డైరెక్ట్ గా ఆవిడని అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఎలా అంటే పాతవి కూడా తీసేశారంటున్నారు. ఏ రీజన్ తో తీసేశారంటారు? వాళ్ళకి రీజన్ అంటూ ఏం లేదండి. వెరిఫికేషన్ అని ఏదో పెట్టారు. మరి ఆ వెరిఫికేషన్ ఏం వెరిఫికేషన్ చేశారు, ఏ రకంగా తీశారో తెలియదు. కొండ ప్రాంతాలు, విజయవాడ నగరంలో కొండ ప్రాంతం ఎక్కువ. కొండ ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఫంక్షన్లు తీసేయడం జరిగింది. వెరిఫికేషన్ అన్నారు. ఇప్పుడు ఏనాడో బీసీ నాడు ఒక 4 వీలర్ కొన్నారనుకోండి, అది 4 వీలర్ వాళ్ళ పేరున తీయకపోయినా, లేకపోతే తల్లి తండ్రి వికలాంగుడు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో ఒక మీటర్ ఉంది అని చెప్పి తీసేయడము. కొండ మీద ఒక ఇల్లు, ఆ ఇంటికి ఒక మీటరు, ఆ మీటర్ని మీరు పెట్టుకొని మీరు వెరిఫికేషన్ లో మేము తీసేసాము అంటున్నారు. ఇప్పుడు ఆ వికలాంగుడికి పెళ్లి అవ్వదు, వాళ్ళకంటూ ఒక ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఉండదు. ఎట్లాగా ఆ తల్లిదండ్రులు వృద్ధులైనారు, వాళ్ళు ఏ రకంగా ఆ వికలాంగుడిని సాకగలరు, ఏ రకంగా వాళ్ళకి మందులు ఇప్పించగలరు, ఏ రకంగా వాళ్ళని పోషించగలరు అన్నది ఈ ప్రభుత్వం ఒకసారి తెలియజేయాలా. అలాంటి వాళ్ళకి గతంలోన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన పూర్తి స్థాయిలోన పెన్షన్లు అన్నవి పూర్తిగా అందరికీ అందేవి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ అని వంక పెట్టుకొని ఇన్ని వందల వేల పెన్షన్లు మీరు తీసేసి రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పెన్షన్లు మీరు తీసేశారంటే ఏ రకంగా తీస్తున్నారు? అసలు ఏ రకంగా మీకు అలాంటి ఒక వికలాంగులకి వృద్ధులకి మీకు తీయాలని ఏ రకంగా అనిపిస్తుంది? మీరు వెరిఫికేషన్ అంటే పూర్తి స్థాయిలోన నిబద్ధతగా చేయగలిగితే చేయండి. లేకపోతే ఈ రోజు ఎవరై అర్హులై ఉన్నారో ఈ రోజు మీ ఎల్లో మీడియాలోనే 3,000 మందికి పెన్షన్లు ఇవ్వటం లేదు అని నిస్సిగ్గుగా రాస్తున్నారు అని అంటే మీ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందింది, ఈ కూటమి నాయకులు ఎంత వైఫల్యం చెందారు అన్నది పూర్తి స్థాయిలో మీరు అర్థం చేసుకోవాలి. అది కాకుండా మీరు ఇంటింటికి వాలంటీర్లు చేసే పని ఈ రోజు మేము ఏదో ఇస్తున్నాము, మేము ఫంక్షన్ 4,000 చేసాము, 4,000 ఇచ్చేస్తున్నామా అని చెప్పి సంఖ్యలు గుద్దుకుంటే ఉపయోగం లేదు. ఈరోజు హలో లక్ష్మణ అని ఏడవలసిన పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన ఈరోజు ప్రజలకి నెలకొంది. ఈరోజు 50 ఇయర్స్ దాటిన ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 ఏళ్ళకి మీరు ఫంక్షన్ ఇచ్చేస్తానన్నారు. స్త్రీశక్తి అన్నారు. ఈరోజు బస్సులు మహిళలకు ఫ్రీ అన్నారు. లేకపోతే గ్యాస్ సిలిండర్లు ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఒక్క గ్యాస్ సిలిండర్ ఒక్కసారి ఇచ్చి, అది కూడా అరాకొర కొంతమందికి మాత్రమే ఇచ్చి మీరు చేతులు దులుపుకోవడం జరిగింది. ఈ రకంగా పూర్తి స్థాయిలో మీ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయింది. ఈరోజు ప్రతి ఒక్క మహిళకి 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ ఉన్న మహిళలకి ప్రతి ఒక్కరికి మీరు నెలకి 15,000 అన్నారు, 1,500 ఇస్తానన్నారు. ఏ ఒక్క మహిళకి మీరు 1,500 ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు లేదు. అమ్మఒడి 20 లక్షల అమ్మఒడి మీరు ఈరోజు పిల్లలకి తీసేయడం జరిగింది. ఇన్ని రకాలుగా మీరు ప్రజల్ని నానా హింస పెడుతూ నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి, గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతున్నాయి. ఎక్కడ ఈరోజు కూరగాయల ధరలు కూడా బగ్గుమంటున్నాయి. ఈరోజు సామాన్యులు ఎలా బతకాలి ఆంధ్ర రాష్ట్రంలో అన్న ఒక పరిస్థితి ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితులను నెలకొల్పడమే కాకుండా మీరు ఏదైతే విద్యార్థులకి చేస్తున్న అన్యాయం ఉందో ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో మీరు ఎగ్గొట్టడమే కాకుండా ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ భృతి 3,000 అన్నారు. ఈ రోజు నిరుద్యోగం ఎవరికైనా పోయిందనంటే సీఎం గారు కొడుకు చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ బాబుకి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం పోయింది. అంతేగాని ఇంకా ఎవరికి నిరుద్యోగం అన్నది పోలేదు. నిస్సిగ్గుగా ప్రతి ఒక్క విషయంలోన మీరు చెప్పుకుంటున్నారు, మేము ఉద్యోగాలు ఇప్పిస్తున్నాము, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని. కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు కదా మ్యామ్, ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎంతో కొంతమందికి ఉపాధి అయితే చూపిస్తున్నారు కదా ఈ గవర్నమెంట్ లో. దానిపైన మీరేమంటారు? కరెక్టే అంటారా? ఎక్కడ చూపిస్తున్నారమ్మా ఉపాధి? కొంచెం చెప్పండి. ఫలానా ఈ సెక్టార్లోన ఇన్ని లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాం, ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాం, ఇన్ని వందల ఉద్యోగాలు ఇచ్చాం, ఏ సెక్టార్లో మీరు ఇచ్చారో చెప్పించండి. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోన మీ అందరికీ కళ్ళకి కనబడేలాగా సచివాలయ వ్యవస్థ అనేది ఒకటి పెట్టడం జరిగింది. 1,30,000 మందికి ఈరోజు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది ఆన్ రికార్డా ఆఫ్ రికార్డా? మీకు సచివాలయాలు కనబడ్డాయా లేదా? సచివాలయాల్లోన మీకు సెక్రటరీలు కనిపించినారా లేదా? చెప్పండి. కనిపించారు కదా, అది వాస్తవమే కదా. ఇంత
ఓపెన్ గా మేము చెప్పగలుగుతున్నాము. మీరు ఇచ్చి ఉంటే ఓపెన్ గా మీరు మాకు చూపించండి. మ్యామ్ ఇంకొక విషయం మ్యామ్, అమ్మ ఒడి దీంతో జగన్ గారి ఆ పాలనలో ఉన్నప్పుడు ఒక బిడ్డకే ఇచ్చేవారు. ఇప్పుడు ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వడం కూడా జరిగింది కొన్ని సిచ్యువేషన్స్ లో. దానిపైన సరేనమ్మా, ఇచ్చారు. 2024 జగన్మోహన్ రెడ్డి గారు మార్చి నెలలో ఎలక్షన్స్ దిగిపోయినారు కదా. 2024కి మన ఆంధ్ర రాష్ట్రంలోన అమ్మ ఒడి ఎంతమందికి వచ్చేది? ఈ రోజు 2026 మే ఈ రోజుకి అమ్మ ఒడి ఎంతమందికి ఆంధ్ర రాష్ట్రంలోన వస్తుంది? ఒక డేటా మీరు తీయండి. మీరు డేటా తీసుకోండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మేము ఇస్తాము అని చెప్పారు కదా. చెప్పిన ప్రకారము డబలో త్రిబుల్ అవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికన్నా? కానీ ఈ రోజు ఎన్ని ఉన్నాయి? ఎన్ని లక్షల మందికి వాళ్ళు ఇస్తున్నారు? 2024 జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినంత వరకు ఎన్ని అమ్మ ఒడి ఇచ్చేవారు? ఎన్ని ఫంక్షన్లు ఇచ్చేవారు? డేటా తీయండి. అయితే మ్యామ్ ఇంకోటి, ఇప్పుడు ఒక స్టేట్మెంట్ వినిపిస్తుంది, గత ప్రభుత్వంలో పథకాల పేరుతో, ఆ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలు నిర్వీర్యం చేశారు. ఇప్పుడు అలా కాదు, ఉపాధి జాబ్ క్యాలెండర్ పేరుతో ఉపాధి చూపిస్తున్నారు అంటారు. అసలు ఈ స్టేట్మెంట్ ని ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? వాళ్ళు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఇది ఓపెన్ గా చెప్తున్నాము, మేము ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాము. మీరు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. డిబిటీ ద్వారా, నాన్ డిబిటీ ద్వారా మేము 2,70,000 కోట్లు మేము ప్రజల అకౌంట్ లో వేసాము. 3 ఏళ్లకు గాను 3,30,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు. మీరు ఎన్ని లక్షల కోట్లు? ఇప్పటికి 6 నెలలకే 3,66,000 కోట్లు మీరు అప్పు చేశారు. 2 ఏళ్లకు గాను ఎవరికి ఇచ్చారు? జాబ్ క్యాలెండర్ అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా 2,70,000 మందికి ఉపాధి కల్పించారు. సచివాలయంలోన 1,30,000 మందికి మేము ఉపాధి కల్పించాము. అది కాకుండా గోబుల్ గురించి కూడా మీరు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుకుంటున్నారు. గోబుల్ కూడా ఒకసారి గూగుల్లో కొడితే గ్లోబల్ అన్నది ఎవరి హయాంలో వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు ఏంటి అన్నది మీకు గూగుల్లోనే వచ్చేస్తుంది. ఎంత మీరు నిస్సిగ్గుగా మీరు మాట్లాడుకుంటుంటే ఇంకా ప్రజలకు అర్థం అవ్వట్లేదా? ఫైనల్లీ మ్యామ్, అనంతబాబు హత్య గురించి ఏమంటారు? అనంతబాబు హత్య అంటే ఆయన్ని డోర్ డెలివరీ కూడా చేసిన నేపథ్యం మనం చూసాం. ఆయన సపోర్ట్ చేస్తున్నారు అనే దాఖలాలు ఇంకా వినిపిస్తున్నాయి. జగన్ గారు తప్పు చేసిన ఆయన్ని కూడా ఇంకా సపోర్ట్ చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. అమ్మ, దానికి కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా తప్పు చేసి ఉంటే సపోర్ట్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, మాకు కానీ ఎవరికీ లేదు. కోర్టులోన పోలీసులు నిరూపించాలా, కోర్టులు శిక్ష వేయాలా? కోర్టు శిక్ష వేస్తే మేము దాన్ని ఆహ్వానిస్తాము. లేదు, ఆయన తప్పు లేదు అని అంటారా? పోలీసులు, కోర్టే ఉంది. ఇప్పుడు మీ గవర్నమెంటే కదా, మీ కోర్టులే కదా, మీ పోలీసులే కదా, మీ రెడ్ బుక్ రాజ్యాంగమే కదా. మరి ఎందుకు 2 ఏళ్ళైనా ఇంకా ప్రూవ్ చేయలేకపోయినా? నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అంటారా? నిజానికి ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. ఈ రోజు పోలీసు వ్యవస్థను పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాల్లో నిర్వీర్యం చేశారు. అందులో ఎలాంటి మొగమాటము లేదు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. సో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అండ్ పెన్షన్ విషయంలో కానివ్వండి, జాబ్ క్యాలెండర్ విషయంలో కానివ్వండి, అవినీతే జరుగుతుంది కానీ చెప్పిన వాటిలో నిజాలు తక్కువ అని అంటున్నారు మేయర్ భాగ్యలక్ష్మి. సో కెమెరామ్యాన్ కిరణ్ తో అనుష, విజయవాడ నుంచి.